హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడునైనా సర్వశక్తి మంత్రువు సర్వోన్నతుడైన నీకు వందనములు స్తోత్రనైనా. అత్యంత పరిశుద్ధమైన సన్నిధిలో పరిపూర్ణ కృపలోనైనా గతించిన మాసం అంతా గడ్డి కృపల కాసి కాపాడిన నూతన మాసంలో నూతన విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టినైనా ఈ రోజు నీ రక్తము శరీరం తీసుకుని బలదినము బలదిన సిద్ధపాటు హృదయాలు కూడా మాకు అనుగ్రహించి నడిపించమని, అదేవిధంగా నీ వాక్యం ధ్యానం చేసిన కృపను దయచేయమని, నీ క్రియాకైకితో నడిపించినైనా మీ చిత్తానుసారిగా సమస్తం జరిగించమని, నీ సన్నిధిలో మోకరించే విధంగా నీ సన్నిధిలో ఆరాధించే విధంగా మార్గం సరళం చేసే ప్రభుడైనా, అదేవిధంగా నేను నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి నేను నీ సన్నిధిని రక్షణ మార్గం నడిపి సమస్తం జరిగించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం కూడా జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథం ప్రభువు దినమునందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, సోర్మ, పెర్గాము, తుయితర, పార్దీసు, ఫిలదెల్ఫియు, లవోదికయు అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుసున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాన వలె ఆయన పాదముల యొద్ద పెడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించుచున్నవాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అవి కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, నా 7 దీపస్తంభములు సువర్ణ దీపస్తంభముల మధ్యను వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 స్తంభములను 7 సంఘములు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు దినము అంటే విశ్రాంతి దినం అని అర్థం అండి. ప్రభువు దినము అంటే ఈరోజు విశ్రాంతి దినం ఎవరి రోజండి? ప్రభు దినం అండి. అంటే ప్రభువు రోజు, అంటే ప్రభువుని ఆరాధించేటువంటి రోజు. విశ్రాంతి దినానికి అధిపతి ఎవరు? ప్రభువేనండి.
అది మనం గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే విశ్రాంతి దినం అంటే మనది కాదండి, అది దేవునిది. విశ్రాంతి అనే అందుకే ప్రభువు దినము, ప్రభువు దినములోను గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ప్రభువు దినమునందు ఈరోజు మనకి విశ్రాంతి దినం అంటే అది ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రభు యొక్క రోజండి. ఆ రోజు ప్రతి సంఘము కూడాను దేవుని అంటే ఆయన సన్నిధానంలో ఆయన గణపరుచుకునే వారమే ఉండాలి. ఆయన ఎవరైనా అన్ని వివరంగా మనం జ్ఞాపకం చేసుకో. జీవాధిపతి గల దేవుడు అండి, జీవము గల దేవుడు. మన సజీవులుగా ఉండి ఆయన ఆరాధించే వారమే ఉండాలి. ఆయన జీవము గల దేవుడు, మరణించిన వాడు కాదండి, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. అందుకే మరణపు తాళం చేతులు ఎక్కడ ఉన్నాయండి? ఆయన చేతిలోనే ఉన్నాయి. పాతాళం లోకం యొక్క తాళం చేతులు, మరణం యొక్క తాళం చేతులు ఆయన చేతిలోనే ఉన్నాయండి. ఆయనే మనం ఆరాధిస్తున్నాము. ఆయన గణపరుచుకోవాలండి. ఆయన జీవము గల దేవుడు అండి. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయిన దేవుడు, జీవము గల దేవుడు. ప్రభు యొక్క రోజులోను ప్రభు యొక్క దినములోను ఆయన నామాన్ని గణపరుచుకునే వారమే ఉండాలండి. అదేవిధంగా మరొకసారి మరి చూద్దాం. ఇర్మియా గ్రంథం 10:10 చూడమ్మా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించు. సాలము ఆయన ఎవరైనా జీవము గల దేవుడండి. మరణం ఆయన బంధించలేదు, పాతాళ లోకం ఆయన బంధించలేదండి. పాతాళాన్ని మరణాన్ని జయించినవాడు ఆయన జీవము గల దేవుడండి. మనం ఆరాధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనే సమస్తం, భూమి అంతా కూడానంటే ఆయనకి భయపడుతుందండి, గడగడ వణుకుపోతుందంటండి. ఎందుకంటే యెహోవా మాటలకి కొండలు కూడాను బదలాసిపోయేవంటండి, మహాభూకంపం వచ్చేదంటండి. అంత శక్తిగల దేవుడండి. ఆయన మనం ఆరాధిస్తున్నాడు. మనలో ఏముండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఎందుకంటే మనం ఏ చోటున ఉన్నామండి? జీవము గల దేవుడు ప్రభు యొక్క దినమునందు ఆయన ఆరాధించే స్థలంలో ఉంటున్నాము. ఈ రోజంతా కూడా ఆయన గణపరుచుకునే వారమే ఉండాలండి. ఒక 2 చరణాలు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. స్తోత్రించెదము యేసునాథుడా, మా జీవనాద ప్రేమానాద. స్తోత్రించెదము యేసునాథుడా, మా జీవనాద ప్రేమానాద. స్తోత్రించెదము 7 నక్షత్రములను కూడి చేత పట్టుకొని, 7 నక్షత్రములను కూడి చేత పట్టుకొని, 7 దీపంబుల మధ్య సంచరించువాడా, 7 దీపంబుల మధ్య సంచరించువాడా. స్తోత్రించెదము యేసునాథుడా, మా జీవనాద ప్రేమానాద. స్తోత్రించెదము
మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడ మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడ మృతిని గెలిచి లేచిన వాడ మరి నిన్ను దలంచెదము మృతిని గెలిచి లేచిన వాడ మరి నిన్ను దలంచెదము స్తోత్రించెదము స్తోత్రించెదము యేసునాథుడా మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. హల్లెలూయా. ఆయన ఎవరండి? జీవము గల దేవుడండి. ఆయన ఆరాధించడం అంటే అది అందరికీ కూడా అదృష్టం రాదండి. జీవము గల దేవుడి సన్నిధిలో ఆరాధించే అవకాశం అందరికీ రాదండి. లోకంలో సకల వంశములు ఉన్నాయి, కానీ అన్ని వంశంలోంచి దేవుడు ఏ వంశాన్ని ఎన్నుకున్నాడండి? నిన్ను మాత్రమే నేను ఎరిగియుంటిని అన్నమాట హోషేయ గ్రంథంలో ఉంటుందండి. ఆ అవకాశం మనకు ఇచ్చినప్పుడు మనం ఆరాధించేది జీవము గల దేవుడిని. జీవము గల దేవుడు మనం ఆరాధిస్తున్నామండి. ప్రభు దినము అంటే విశ్రాంతి దినము, అది ప్రభు రోజు అండి. ఆయన రోజు ఆయనలో నిలిచిని ఆయనను గణపరుచుకునే వారమై ఉండాలండి. మరి దావీదు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 42:2 నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుసున్నది. హల్లెలూయా. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుసున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుసున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా. హల్లెలూయా. మరి దావీదు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకి అందరూ యూద జనాంగాన్ని అందరికీ రాజండి. ఆయన ఏమని కోరుకుంటున్నాడు? ఆయన నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొండు. తృష్ట అంటే ఏమిటమ్మా? అత్యంత ఆసక్తి అండి. ఖచ్చితంగా నేను ఎలాగైనా పొందుకోవాలని ప్రయాసపడటం అండి. మనం ఏ విధంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నాము? ఆశతో ఆయన ఎదిగితే తనంతటి తానే ఆయన కనబరుచుకుంటారు. ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎన్నో మనం కోరుకుంటూ ఉంటాం, మనం ఎన్నో ఆశపడుతూ ఉంటామండి. కానీ అన్నిటికన్నా విలువైంది ఏది? దేవుని సన్నిధానం అండి. జీవం గల దేవుడు ఆయన, జీవం గలవాడు, మనల్ని జీవింపజేసేవాడు. మార్తా మరియమ్మలు ఇంటికాడ చిన్న మాట అంటారు చూడండి, అయ్యా నీవు ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ మాట ఎందుకన్నది ఆవిడ? నీవు ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకంటే తమ్ముడు ఆయన అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆమె ఎలాగంటుందనమాట, నీవు ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, జీవింపజేసేవాడు. ఆయన మనలో ఉంటే చాలండి. ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారండి. ఆ ఘనమైన నామాన్ని మనం మహిమపరుచుకునే వారిగా ఉండాలండి. ఎందుకంటే మన ప్రాణము ఆయన సన్నిధి కోసం ప్రయాసపడే విధంగా ఉండాలి, ఆశపడాలండి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కనపడాలని చెప్పి ఆశపడి ఆయన సన్నిధి కోసం ఎప్పుడూ కూడా ప్రయాసపడేవారమే ఉండి. ఎందుకంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను?
ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలో ఇటువంటి ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారి మధ్యనే ఉంటాడండి. మరి ఇటువంటి ఆశ ఎంతమందికి ఉన్నది? ఖచ్చితంగా మనకు ఉంది కదండి. ఈ ఆశ కలిగి ఉండాలండి. దేవుడిని ఆరాధించడం అంటే ఈ ఆశ కలిగి ఉండాలండి. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను, నేను ఎప్పుడు దేవుని కనపరుచుకుంటాను. ఎందుకంటే సాతాను మన వెనకాలే ఉంటాడండి. అందుకే కింద వచనం చదవండి అక్కడ. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. నీ దేవుడు ఏమయ్యాడు? ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నింద మన మీద రాకుండా ఉండాలంటే మనం ఎవరి మీద ఆశ్రయించి ఉండాలి? ఎందుకంటే మనం నమ్ముకున్నది ఎవరిని? జీవము గల దేవుడండి, జీవాధిపతి. ఆయన ఎవరో కూడా మనం ఆలోచించమండి. ఒక సందర్భం చూస్తుంటే చాలా విచారకరంగా ఉంటుందండి. దేవుని ఎలా ఆరాధించాలో, అసలు దేవుడు అంటే ఏమిటో తెలియని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మన మధ్యన ఒకళ్ళు ప్రార్థన చేయమని ఫోన్ చేశారండి మధ్యాహ్నం మాట. ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళేటప్పటికి వాకిట్లోనే ఒక 2-3 ఫోటోలు పెట్టి ఆడి దండలేసి ఉండిచ్చారు. మరి ఏమో ఫోటో, వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళు 2 ఫోటో, ఆడలో అయ్యాని ఏసఐ ఫోటో, ఎన్నిటికి దండేసి పెట్టుకున్నారు. అసలు ఏసఐ అంటే ఏమిటి అర్థం ఏమైనా ఉందండి వీళ్ళకి? అమ్మా, అసలు ఏమనుకోవాలి? అలాను చనిపోయిన వారిని గణపరుచుకో, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమే. కానీ ఈయన ఎవరైనా జీవం గల దేవుడిని తీసుకొచ్చి దండేసేసి నువ్వు చనిపోయావు అని నువ్వు ఆరాధిస్తే ఆయన మనం ఎలా అర్థం చేసుకుంటున్నావు? వెంటనే హెచ్చరించి తీపిచ్చేసామండి. మీరు చేస్తున్న పని తప్పు, ఇలా చేయకూడదని చెప్పి వెంటనే తీపిచ్చేసాం వెంటనే. ఎందుకంటే తీయమంటే వాళ్ళు తీయరు. ఈ రోజుల్లో లెక్క చేసేవాళ్ళు ఎవరు లేరు. మన కాపర్లు లెక్క చేసేవాళ్ళు ఈ రోజుల్లో కనపడరండి. ఏమంటే ఆయన అలాగే చెప్తాడని చెప్పి చూసి వెళ్ళిపోతారు అంతే. అమ్మ అది ఉండకూడదు, తీసేయమని చెప్పి వెంటనే తీపిచ్చి ఆవిడ ప్రార్థన చేసి వచ్చామండి. ఎందుకంటే మనం నమ్ముకున్నది ఎవరిని? జీవము గల దేవుడిని తీసుకొచ్చి మృతుల్లో వెతికితే అది ఎంతవరకు సబబు ఉంది? దేవుని అవమానపరిచిన వారం అవుతామండి. కేవలం మనం ఆయన ఘనపరచడానికే మనం సృష్టించబడిన వారం. ఆయన మహిమపరుచుకోవాలండి. ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. ఆయన మీద మన ఆశ కలిగి ఉంటే మనలో కూడా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆశపడాలండి. ఆశపడితే తృప్తిపరిచే దేవుడండి. మనం ఆరాధించకపోయినా పర్వాలేదు, కానీ అవమానపరిచేవారిగా మాత్రం ఉండకూడదండి. ఎందుకు దగ్గర 30 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి అమ్ముడిస్తే ఏటి ఉపయోగం మనకి? అది మనకు ఉపయోగం కాదండి, అది మన శాపాన్ని తీసుకొస్తుంది. అప్పుడు సిద్ధం చేసుకునే వాక్యమేనండి. మనం ఆరాధిస్తున్నది జీవము గల దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆయన మందిరానికి ఎప్పుడు వెళ్ళేదను, ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబెడదును. నీ దేవుడు ఏమైందని వారి నిత్యము నాతో అనుచుండగా
రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహములో పండగ చేసిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషముతో కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. హల్లెలూయా. మన మొదటి స్థితి ఎలాగుంది, ఇప్పుడు స్థితి ఎలాగున్నది? మొదటి స్థితిలో ఎలాగుందండి? ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి జన సమూహముగా వెళ్ళేవారండి. కుటుంబంగానండి, సంటి పిల్లలతో, పెద్దవాళ్ళతో, ముసలివాళ్ళతో మొత్తం అందరూ కలిసి దేవుని ఆరాధించి పండగ జరిగించుకోవటానికి ఆయన సన్నిధానానికి వెళ్ళేవారండి. ఊరంతా కదిలి వెళ్ళేది, దేశం అంతా కదిలి వెళ్ళేదండి. అది జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటే, ఆ పండగ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటే జనసమూహముతో పండగ చేస్తున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగి పోవుచున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్న. కృంగిపోవడం అంటే ఏమిటి అమ్మా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎంత పనైనా చేయగలం. కానీ మన మానసిక స్థితి అంటే ఆ స్థితిలో మనం బలహీనం అయిపోయినప్పుడు ఎలాగ ఉంటామండి? అది కూడా ఆత్మీయ స్థితి అండి. ఆత్మీయ స్థితిలో బలహీనం అయిపోతే మనం ఎలా కనపడతాం? ఆత్మపరిశీలన చేసుకుంటున్నాడండి. నేను ఎంతోమంది నడిపించాను కదా, నేను ఆ రోజు పండగ రోజుల్లో సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోండి కదా, ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నా స్థితి చూస్తే నేనే కృంగిపోతున్నాను. ఎందుకంటే మనం ఆత్మపరిశీలన చేసుకోవాలండి. దావీదు కూడా అదే మాట అంటున్నాడు. ఆ రోజు నేను ఎలాగున్నాను, ఈరోజు నేను ఎలాగున్నాను. ఆ రోజు ఆయన ఎలాగ ఆరాధించాను, ఈరోజు నేను ఎలా ఆరాధిస్తున్నాను. సాతాను కూడా ఎగతాళి చేస్తాడండి. నీ జీవము గల దేవుడు ఏమైపోయాడు? సాతానికి అవకాశం ఇవ్వకూడదండి. ఇప్పుడు అవకాశం ఇచ్చామంటే చెలరేగిపోతాడు. శత్రువు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలండి, ఇంట్లో కాదండి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎప్పుడు, ఆత్మీయ విషయాల్లో ఎప్పుడు కూడా మనం బలవంతులమై ఉండాలండి. అక్కడ మనం బలహీనం అయిపోయామనుకోండి, ఇంకా దేవుని సన్నిధానం నిలిచే యోగ్యత కూడా మనకు రాదు. అంటే ఆ కృప పోగొట్టుకున్న వారం అవుతామండి. బలవంతులమై దేవుడిని వెంబడించేవారునే ఉండాలి. ఏ స్థితిలో మనం మనం అందరం అండి. నా స్థితి అయినా, మీ స్థితి అయినా, లేకపోతే లోకంలో ఉన్నవారి స్థితి అయినా, ఏ పరిస్థితిలో మనం ఆరాధించేది జీవము గల దేవుణ్ణి. ఆ రోజుల్లో మనం ఎలా ముందుకెళ్ళేవాళ్ళం, ఈ రోజుల్లో మనం ఎలా వెళ్తున్నాము? ఇంకా బలవంతులుగా వెళ్తున్నామా, లేకపోతే బలహీనులుగా వెళుతున్నామా? ఆయన కంటికి ఎలా కనపడుతున్నామండి? బలవంతులుగా కనపడుతున్నామా, లేదా కృంగిపోయిన వాళ్ళలా కనపడుతున్నామా? ఆయన మనకిచ్చింది ఆయన రక్తమును, ఆయన శరీరమునండి. బలవంతులుగా ఆయన నడిపించేవాడు, కానీ బలహీనులుగా కాదండి. ఇంకా ముంచదు. నాలో నీవు ఎలా సంబరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. స్థిరమైనటువంటి నిశ్చయం అండి. మరి కంగారు పడవలసిన అవసరం లేదండి. ఒకవేళ మన కింద పడిపోయినాను, తిరిగి లెగిసి స్థిరంగా స్థిరపడే వారమునే
ఉండటానికి లేవనెత్తువాడు ఎవరు? మనకి జీవము గల దేవుడే. ఆయనే లేవనెత్తాడు. ఆయన మన బలపరుస్తాడు. అంటే ఆయన తనలో తాను చేసుకుంటూనే చెప్పుకుంటూనే మాట్లాడి నువ్వు ఎందుకు తొందరపడిపోతావు? మళ్ళీ మనం ఆరాధించవలసిన అవకాశం వస్తుందండి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలదొక్కునే వారమే ఉంటామండి. కేవలం ఎవరి ద్వారాను? చదువమ్మా. నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశం నుండి, అర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. యోర్దాను నది అంటే లోకము దాటేది చూడండి. నీ జల ప్రవాహాల ద్వారా దని కరుడును పిలుచుతున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. హల్లెలూయా. తిరిగి లెగిసి ఆయన సన్నిధిలో మనం ఘనపరుచుకున్న వారమే ఉండాలండి. అంటే మనం ఆరాధించేది జీవము గల దేవుడను. మరి ఆయన ఎక్కడ ఉంటారు అని చూస్తే యెషయా గ్రంథంలో చూడమ్మ 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేయున్నవాడు ఇలాగూ చెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఆయన ఎక్కడుంటారండి? మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడును ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నివసించుచున్నాను. ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. కేవలం మనం వినయము భయభక్తులతో ఆయన ఆరాధించేవారు ఉంటే ఆయన మన మధ్యనే మనతోనే ఉంటారు. కానీ ఆయన వాస్తవంగా ఆయన నివాసస్థలం ఎటువంటి? మహాపరిశుద్ధ స్థలంలో. మరి మీకు తెలుసో తెలియదు కానీ బలిపీఠానికి రెండో బలిపీఠం ఉంటుందండి. పరిశుద్ధ స్థలము మహాపరిశుద్ధ స్థలం అని చెప్పి ఇంకో పరిశుద్ధ స్థలం కూడా ఉండేదండి. ఆ స్థలాన్ని ఎవరు చూడటానికి లేదండి. అది బట్ట కట్టేసేవారండి. ఆ కాడ నుంచి ఈ కాడకి పరదా కింద కట్టేసేవారు. అందులోనూ బలిపీఠమును సింహాసనం అయి ఉంది అన్నమాట. పీఠము అది ఎవరు చూడటానికి లేదండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళి ఆరాధించేటువంటి చోటండి. ఆ చోటులోకి వెళ్ళటానికి ఎవరికి కూడా అక్కడ అనుమతి ఉండదండి. కేవలం మనం ఎక్కడుండి ఆరాధించాలి? ఆవరణలోనండి. ఆవరణలోనూ మొదటి బలిపీఠం దగ్గర ఆరాధించాలి. మహాబలిపీఠం దగ్గర ఆరాధించే అవకాశం లేదండి. కానీ ఆ అవకాశం ఎవరిచ్చారు మనకి? యేసయ్య ఇచ్చారు. ఆయన కలవరి శిలువ మీద మరణించి సమాప్తమైనది అనే మాట పలికిన తర్వాత, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాననే మాట పలికిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్నటువంటి మహాపరిశుద్ధ స్థలం మీద ఉన్నటువంటి తెర నిట్ట నిలువుగా ఏమైందండి? చీలిపోయినప్పుడు ఆ స్థలము బహిరంగపరచబడింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థలానికి దగ్గరికి వెళ్ళి ఆరాధించే అవకాశం మనకు అనుగ్రహించబడింది. అంటే కలవరి శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టి తన రక్తముతో మనల్ని కడిగిన తర్వాతనే ఆ స్థలానికి వెళ్ళే యోగ్యత మనకి అనుగ్రహించబడింది. ఆయన మహాపరిశుద్ధ స్థలం ఉండేవాడు. ఆయన
కానీ మన కోసం ఎక్కడికి వచ్చారు ఆయన? మన మధ్యలోకి, మనలోకి వచ్చారండి. అందుకే ఆయన జీవము గల దేవుడైన, మరణాన్ని జయించినవాడు, మరణములు విరిసివేసినవాడు. జీవించుచున్న వారి మధ్యన వెతకాలి కానీ మరణములో కాదండి. ఆయన ఎప్పుడు కూడా జీవించుచున్నవాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 20:11 చూడమ్మా. మరియు ధవళమైన మహాసింహాసనమును ఆయన యందు దాని యందు ఆత్మవశుడై ఉన్న ఆసీనుడై ఉన్న ఒకనిని చూసి తిని, భూమి ఆకాశములు ఆయన సుముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడక పోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూసి తిని, అప్పుడు గ్రంథములు ఇప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను. ఆ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందితిరి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరి ముందు నుంచోవాలి మనం? ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ముందే నిలబడాలన్నమాట. అప్పుడు ఎలా నిలబడతాం? మన క్రియలు బట్టేనండి. మన ఆస్తిపాస్తులు మన వెనకాల రావండి, మన కీర్తి ప్రతిష్టలో మన వెనకాల రావండి. కానీ మన వెనకాల ఏమొస్తాయి? మన చేసిన క్రియలు. వాటిని బట్టి ప్రభువు వద్దమను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మన క్రియలే మన వెనకాల వస్తాయి. అందుకే మరి ఏటిలో జాగ్రత్తగా ఉండాలి? మన క్రియల్లోనేనండి. అంటే క్రియలు అంటే ఏమొస్తాయి? మాటలు కానీ, ఆలోచనలు కానీ, పనులు కానీ, నడిచే నడతలు కానీ, ఇవన్నీ కూడా క్రియల్లోకి వస్తాయండి. ఒక మాట మాట్లాడుతున్నామంటే వెనక ముందు కూడా ఆలోచించి మాట్లాడాలండి. రేపు పొద్దున్న ఎక్కడ సమాధానం చెప్పాలి మనం? జీవము గల దేవుని యొద్ద సమాధానం చెప్పవలసి వస్తుంది. మనం చేసే ప్రతి పని కూడాను రేపు పొద్దున్న ఎక్కడ చెప్పాలి మనం? ఆయన ముందే సమాధానం చెప్పాలండి. అందుకే భూమి ఆకాశములు ఆయన యొద్ద నుంచి పారిపోతున్నాయి అంటే. భూమి ఆకాశములు అంటే ఏమిటి? ఈ లోక జనాంగం అండి. ఎవరు నిలవలేరండి. తీర్పులోకి వస్తే ఎవరు నిలవలేరండి. అందుకే అక్కడి నుంచి పారిపోతున్నాయి అంటే. ఇంకా ముంచదమ్మా. పారిపోవచ్చున్నవి అన్నకాని చదువు. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోట కనబడకపోయిను. హల్లెలూయా. పాపపు క్రియలతో నిలిచి ఉన్నామంటే మనం నిలిచి ఉంటానికి చోటు కూడా దొరకదండి. ఎందుకంటే మనం ఎక్కడ నిలిచి ఉండడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఆయన పరిశుద్ధ స్థలంలోను ఆయన కృపలోను నిలిచి ఉండవలసిన వారు మనము. అందుకే భూమి ఆకాశములు ఆయన సుముఖములో నుంచి పారిపోగుచున్నవి. భూమి ఆకాశం అంటే ఈ లోకమునండి. ఎందుకంటే లోకం అంతా ఎలా నిండి ఉందండి? లోకాసులతోనూ
శరీరాశులతోనూ జీవపటముఖాలతోనూ ఇవే ఆధారం చేసుకుని వీటి ద్వారానే జీవిస్తున్నటువంటి వారందరూ ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? ఆయన సన్నిధానం నుంచి పారిపోవాలి. ఎందుకంటే ఆయన ముందు ఏమున్నది? జీవ గ్రంథము మరియు మరి ఒక గ్రంథమును అక్కడ రాయబడి ఉండేను. జీవ గ్రంథము మరి ఒక గ్రంథం అంటే మన క్రియల గ్రంథం అండి. ఇంకా చదువమ్మా. మృతులైన వారందరూ సింహాసనం మధ్య నిలవబడి ఉండట సుస్థితిని అప్పుడు గ్రంథములో ఇప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న దానిని బట్టి ఆ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. ఇందాక మనం ప్రకటన గ్రంథం మొదట కూడా జ్ఞాపం చేసుకున్నామండి. ఆయన దగ్గర ఏమున్నాయండి? మరణపు తాళం చేతులను పాతాళపు తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఆయన దగ్గరే ఉన్నాయండి. తాళం చేతులు అంటే అధికారం అండి. ఆయనే మరి ఆరాధిస్తున్నాం. సర్వశక్తిమంతుడును జీవము గల దేవుడును అయినటువంటి యేసయ్యనే మనం ఆరాధిస్తున్నామండి. ఆ పరిశుద్ధ నామాన్ని ఎప్పుడు కూడా మనం గణపరుచుకునే వారమే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ తిమోతి రాసిన పత్రిక చూడమ్మ 1:17. మొదటి తిమోతి 1:17. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ మాటలో చాలా అర్థం ఉందండి. అదృశ్య దేవుడు ఆయనకి లేడు అనుకోవటానికి లేదండి. అక్కడ మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ మయాన ఆ ఇద్దరు కూడాను దేవుని నమ్ముకునే బిడ్డలైతే ఖచ్చితంగా ఆయన ఆ ఇద్దరమైన ఎవరు ఉంటారు? దేవుని పక్కన పెట్టేస్తే మీరు చెప్పినట్టుగానే వస్తాడు. అప్పుడే మనకి కాని మాటలు వస్తాయండి. కానీ ఆ మాటలు వినడానికి ఎవరు వస్తారండి? అదృశ్య దేవుడు. కంటికి కనపడుతుంది అనుకుంటాం మనం, కానీ మన పక్కనే ఉంటారు ఆయన. అందుకే మనం నిలిచి ఉన్నాను, కూర్చున్నాను, పండుకున్నాను, మనం ఏం చేస్తున్నాను ఆయన కనుదృష్టి దాటి వెళ్దండి. అన్నీ చూడగలరు ఆయన. అదృశ్య దేవుడు. ఇంకోసారి చదువమ్మది. సకల యుగములలో రాజయుండి అక్షయుడు. ఆ మాటకి అర్థం ఏమిటమ్మా? అక్షయుడు. ఆ రోజులు చందమామ గాథలు చదివారు కదమ్మా. అక్షయ పాత్ర ఉంటే ఏమొచ్చి ఇంకా కొరత ఉండదు, వస్తూనే ఉంటాయి అందులోంచి. దేవునిలో కొరత ఉండదండి. సమస్తము అన్నీ కూడా ఆయనలోనే ఎప్పుడు కూడా అనుగ్రహించడానికి శక్తిగల దేవుడు ఆయన. అక్షయుడు. అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు
యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆయనేనే, అదృశ్య దేవుడు, అక్షయత కలిగిన వాడు. ఇంకో క్వశ్చన్ చదువు. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును నుంచి మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం చేయవలసింది మంచి పోరాటం అండి. మంచి పోరాటం అంటే ఏమిటి? మన జీవితంలోనే మనం జీవిస్తున్నామంటే అదొక పోరాటమేనే. ఎందుకంటే జీవితం మనం జీవిస్తున్నామంటే ఒక పోరాటం ఉండదు. ఆ పోరాటం ఎలా ఉండాలి? మంచి పోరాటం అండి. కొంతమంది మనం ఏం చేస్తామంటే లోబడిపోతామండి. చెడు వ్యసనాలకి, చెడు క్రియలకి, చెడు అన్నిటికీ లోబడిపోయి మన జీవితాలు సుఖం చేసుకుందాం అనుకుంటాం. కానీ ఆఖరికి వస్తే ఎక్కడికి వెళ్తుంది అది? నరకానికి పోతామండి. ఏటికి లోబడకుండా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా మనం ఒక మంచి పోరాటంగా మన జీవితం కొనసాగించుకున్నాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. మంచి పోరాటం పోరాడాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ఏం పెట్టాడు? జీవాన్ని పెట్టాడు. అందుకే ఆయన జీవాధిపతి, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడండి. ఆయనలో ఉన్నాం కాబట్టి, ఆయన స్వరూపం కలిగిన వారం కాబట్టి మనం పోరాడే పోరాటం మంచి పోరాటంగా ఉండాలి. రేపు వద్దని ఆయన సన్నిధానం నిలిచి ఉన్నప్పుడు, జీవం గల దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఆయనే మనల్ని మెచ్చుకునే విధంగా మంచి బల, మంచి దాసుడా అని పిలువబడే విధంగా ఉండాలి. అక్కడ పౌలు చెప్తున్నాడు అన్నమాట, మంచి పోరాటమును పోరాడురి. అది ఆయన అన్నాడు, ఈయనకి చెప్తున్నాడండి. అక్కడ తిమోతికి చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడు. మనం అంతేనండి. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనం ఒక పోరాటంలాగా జీవించేవారివి ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో మనం లోబడిపోయామంటే దేవునికి దూరం అయిపోతాం. ఒక పోరాటంగా తీసుకుని ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. ఈ 9 గ్రంథంలో 6:16 చూడము. 6:16 రాజును ప్రభువులకు ప్రభువే ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎంతమంది చూడగలిగారు? యెహోవాను చూసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరండి. మోసే చూసింది ఎంతవరకు చూడగలిగాడంటే ఈపు మాత్రం చూసాడు. బండ మీద నుంచి ఉన్నప్పుడు ఈపు మాత్రమే చూడగలిగాడు. ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఆయన అమరత్వం గలవాడు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు అయినటువంటి ఆయననే మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడే. మరి ఆయన ఆరాధిస్తున్న వారు మనం పరిశుద్ధంగా ఆరాధిస్తేనే ఆయన మనలో ఉండగలిగేవాడు ఉంటాడు. మనలో ఉండాలంటే మనం ఆరాధించే విషయంలో కూడా పరిశుద్ధంగా ఆరాధించేవారమే ఉండాలి.
జీవాధిపతి గల దేవుడే, జీవం గల దేవుడే. మృత్యు విషయాల్లో మనం వెతకూడదండి. జీవం కలిగిన వాటిలోనే వెతికేవారునే ఉండాలి. అదేవిధంగానే ఇక్కడ రాజులు గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో 18:27 చూడమ్మ. 18:21. ఏలియా జనులు అందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు అమ్మా ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన కనబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి. హల్లెలూయా. దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలము? ఎన్నాళ్ళ మటుకు మరి 2 అభిప్రాయాలు కలిగి ఉంటాం అంటే 2 అభిప్రాయాలు అంటే ఏమిటండి? 2 అభిప్రాయాలండి. సందర్భాన్ని బట్టి మారిపోయాయి కాదండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ ఏర్పడుతుంది. తొండ ఏం చేస్తుందండి? రూపాలు మారుస్తుందండి. పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోయేవారుగా ఉండకూడదు. 2 అభిప్రాయాలండి. విశ్వాసం ఉంటే ఆరాధించండి, లేకపోతే మానేయండి అని చెప్తున్నాడు. ఏలియా ఎవరు? గొప్ప సేవకుడు అండి, ప్రవక్త అండి. అదే చెప్తున్నారు ప్రజలు. మీకు విశ్వాసం ఉంటే యెహోవాని ఆరాధించండి, లేకపోతే మీరు నమ్ముకున్నటువంటి బలియానే ఆరాధించుకునండి. కానీ ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన జీవించేవారే ఉంటారు. కానీ ఒక్కడు కూడా మాట్లాడలేకపోయారు. 2 తలంపులు ఉండకూడదండి. జీవం గల దేవుడిని మనం ఆరాధిస్తామని నమ్మకం మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఆ తలంపుతోనే ఆరాధించేవారమే ఉండాలి. 2 తలంపుల మధ్యన ఎప్పుడూ కూడా దేవుడిని ఆరాధించేవారు ఉండకూడదు. ఎందుకంటే ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి. నిలువెచ్చగా ఉన్నామనుకోండి ఉమ్మి వేయబడతాం. ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి. ఇంకా 2 తలంపుల మధ్యన ఎప్పుడు కూడాను మనకు మంచిది, అది చాలా ప్రమాదం అండి. ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి. అక్కడ ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ పూర్తిగా దేవుడిని దూరం పెట్టి బయలుదేవాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ రాజు కూడానండి, అగాగు రాజు. ఆ సమయంలో ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అక్కడ ఒక కార్యం చేస్తారు. బయలుదేవత పక్షమున దగ్గర 450 మంది ప్రవక్తలు ఉంటారండి. యెహోవా దేవుని పక్షమున ఏలియా ఒకడే కనపడతాడండి, ఒకడే ఉంటాడండి. ఎవరు జీవం గల దేవుడు అయితే ఆ మహిమను చూడాలని చెప్పి పందెం వేసుకుంటారండి. ఆ సమయంలోనే అక్కడ వచ్చే ప్రజలతో మాట్లాడతాడనమాట. మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యన ఉంటారో, మీ దేవుడు ఎవరంటే యెహోవా అని చెప్తారు. కానీ ఆ చెప్పిన మాట క్రియల్లో ఉండదండి. ఈ రోజుల్లో కూడా మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే యెహోవా యేసయ్య అని చెప్తాం. కానీ మన క్రియల్లో ఆ విధంగా కనబరిచేవారు ఉన్నారా? ఆ ఉండటమే ప్రాముఖ్యమండి.
అదే మరి సాక్ష్యం నిలబెడుతుంది. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకునే వారునే ఏంటి 2 తలంపులు అనేది ఎప్పుడు కూడా చాలా ప్రమాదం అండి. అందుకే యెహోషువ మాట ఉంటుంది చూడండి. ఒక మాట మనం జ్ఞాపం చేసి యెహోషువ గ్రంథంలోను 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని త్రోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? సేవించెదరు. నేడు మీరు కోరుకునుడి, మీరు ఎవరినైనా సేవించుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. హల్లెలూయా. ఇదే కృత నిశ్చయం అండి. ఏ అభిప్రాయం కలిగి ఉండాలండి? వాళ్ళు ఎలాగ ఉన్నారు కదా, నేను కూడా అలాగే ఉంటానంటే కాదండి. వాళ్ళు ఎలాగున్నారో మనకు అనవసరం, కానీ మనం ఎలాగున్నాం. వాళ్ళు అలాగున్నారు కాబట్టి నేను ఇలాగున్నాను అనుకోవచ్చు. ఆ అభిప్రాయం కాదండి. ఈ సమయంలో మనం ఎలాగున్నాం, మన కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటున్నాము. మరి ఈ రోజుల్లో ధైర్యంగా చెప్పగలమండి సాక్ష్యం, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము. అందుకు ప్రజలు యెహోవాని విసర్జించి ఇతర దేవతలు సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుమని అవుదుము గాక అని ప్రజలందరూ ఎటువంటి అభిప్రాయం వచ్చారండి? నడిపించేవాడు కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, వెనకాల వచ్చే ప్రజలు కూడా కరెక్ట్గానే ఉంటారండి. ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే మొత్తం ఇంటిల్లిపాది ఎవరు అవుతారండి? జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందండి. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఓడబెరుకొని. జ్ఞానం గల స్త్రీ అంటే ఎవరు? ఇంటి యజమానురాలండి. ఇంటి యజమానురాలు కనుక కరెక్ట్గా తన కుటుంబాన్ని నడిపించుకుంటే ఆ కుటుంబం అంతా ఎవరి కుటుంబం అవుతుందండి? దేవుని కుటుంబంగా మారుతుందండి. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేసుకుంటామో అప్పుడే మన మధ్యన సాతాను ప్రవేశిస్తాడు. అన్నీ మనం గట్టిగా చేపట్టేవారు ఉంటాం, కానీ దేవుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికే మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. మా మాట వినడయ్యా, మాతో రారయ్యా వాళ్ళు. అలా యెహోషువ చెప్తలేదండి. మీరు ఎవరిని సేవించుకున్నా నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. రాజే ముందు నిలబడి ఉన్నప్పుడు వెనకాల ప్రజలు ఎందుకు రారండి? అందుకే వాళ్ళే ఒట్టేసుకుంటున్నారండి. అదే కృత నిశ్చయం కలిగిన వారమునే ఉండాలండి. 2 రాజులు 17:39 చూడము. 39. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయనే మీ శత్రువుల చేతిలో నుండి మిమ్ములను విడిపించునని ఆయన సెలవిచ్చెను. వారు
ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చితిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి అమ్మా, ఈ ప్రజలు ఎలాగున్నారంట? మీ దేవుడిని యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్ములను విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు వచ్చిరి. అంటే అక్కడ ఈ లోక మర్యాదలు చూస్తాం చూడండి, వాటికి ఎక్కువలు ఇచ్చి దేవుని మాటను పక్కన పెట్టి వాటితోనే దేవుని ఆరాధించాలని ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మనం ఏ విధంగా ఉంటే మరి మన శత్రువుల చేతిలో అంటే మనం వచ్చే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వస్తాయి చూడండి, వాటి చేతుల నుంచి మనం విడిపించబడాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలండి. కానీ దేవుని మాటను పక్కన పెట్టి మనం లోక మర్యాద చొప్పున ఆచారాలు చొప్పున దేవుని ఆరాధించడానికి వెళ్తే అది మనకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? ఇంకా ముంచదాం. ఆ ప్రజలు అలాగునే యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేసు వచ్చిరి. హల్లెలూయా. నేటి వరకు అంటే ఎప్పుడు వరకును? మన తరాల వరకునే. దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ మనం చేసే పనుల్లో మాత్రం మనం చేసుకుంటూనే పోతాం. అందుకే మన శత్రువు ఎప్పుడు మన మీద ఎందుకు దాడి చేస్తున్నాడు? ఈ శోధనలు ఏమిటి, ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏమిటి అన్న బాధ మనం ఎందుకు పడవలసి వస్తుంది? దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉన్నది, కానీ ఆ విషయంలోకి వచ్చేటప్పటికి దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దేనికి ఎక్కువ విలువ ఇవ్వగలుగుతున్నాం? విగ్రహములు అంటే మనం ఎక్కువగా ఆధారపడే విషయాలండి. వాటిని ఆధారం చేసుకుని మనం చేయవలసిన పనిని మనం చేయలేకపోవటం. ఏం చేయాలి? అమ్మ దావీదు అన్నాడు కదండి, నలభై 42వ అధ్యాయంలో దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదునని నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. హల్లెలూయా. నిజంగా మనకు దేవుని ప్రేమించేవారే ఉంటాం, నిజమేనండి. కానీ ఈ పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? మనం అందులో పడిపోతామండి. అప్పుడు అనుకుంటామండి, అదే ఆత్మీయ స్థితి గురించి మనం బాధలు పడుతూ ఉంటామండి. అయ్యో నేను ఇలా అయిపోతున్నాను, ఈరోజు మరి ఇలాగ ఉండిపోతున్నాం, దీనికి కారణం ఏమిటి? ఆ పరిస్థితులు నలిగిపోవటం అంటే చూడండి, అదే పరిస్థితులండి. ఆత్మీయంగా మనం అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. వాక్యానికే మొదటి స్థానం ఇవ్వాలి, కానీ ఈ లోకానికి సంబంధించిన వాటికి కాదండి. ఈ లోకానికి సంబంధించిన వాటికి మొదటి స్థానం ఇచ్చి వాక్యాన్ని పక్కన పెట్టి మనం చేస్తే ఖచ్చితంగాను ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం నమ్ముకున్నది ఎవరిని? జీవము గల దేవుడను. హల్లెలూయా. చివరిగా ఇక్కడ సామెతలు 23:11 చూడము.
వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షం నిలబడి మీతో వాద్యమాడును. ఉపదేశమున మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. చాలం ఎందుకు మన విమోచకుడు ఎవరు? బలవంతుడండి, జీవము గలవాడు, జీవింపజేసేవాడు. తాను జీవించడమే కాదండి, మనల్ని కూడాను జీవింపజేయగలిగిన వాడు. ఆయన మరణం జయించడమే కాదండి, మనము మరణానికి వెళ్లకుండా కాపాడగలిగిన వాడు. ఆయన్నే మనం ఆరాధిస్తున్నామండి. అందుకే ఎప్పుడు కూడా మనం మర్చిపోక, మనం నమ్ముకున్న దేవుడు శక్తిగల దేవుడు అండి. మన స్థితిని మనం మర్చిపోకూడదండి. ఎందుకే ఇక్కడ సాక్ష్యం చెప్తాడు చూడండి. ఏబు చెప్పిన మాట ఉంది, అది ఒకటి చదువు ముగించేసుకుందాం. ఏబు గ్రంథం 19:25 చూడం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయనను భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇదే విశ్వాసం అండి. మనం నమ్ముకున్న దేవుడు ఎవరండి? సజీవుడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారునే ఉండాలి. ఎదురు చూస్తున్నామా? లేకపోతే అక్కడ 10 మంది కన్యకల్లో 5 మందిలాగా చూద్దాములే చేద్దాములే అన్నట్టు రీతికి ఉండిపోతున్నామా? దివిటీలు అంటే మన పరిశుద్ధాత్మ, మన ఆత్మ అండి వెలిగించబడుతుందా, లేకపోతే ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్నాయా? కేవలం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, కొద్ది రోజులు ఏమైపోతుందండి? ఈరోజు మర్చిపోయి ఇంటికాడ దీపంలో నూనె వేయలేదనుకోండి, మరొక రోజు వెలుగుతుంది. రెండో రోజు కూడా మర్చిపోతే ఆఖరికి 3వ రోజుకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి? ఆరిపోతుంది. నూనె అంటే ఏమిటి? ప్రార్థన అండి. మనం ఎంత నిర్లక్ష్యం చేసుకుంటామో మన స్థితి అంత దారుణం అయిపోతుంది. యేసయ్య వచ్చేవరకు ఎలాగ ఉండాలి? ఎదురు చూసేవారుమనే ఉండాలి. అందులో 10 మంది ఉన్నారు. 10 మంది అంటే సంఘం అండి. 5గురు సిద్ధపడి ఉన్నారు, ఇంకొక 5గురు ఉన్నారు. వారు అనుకుంటున్నారంట, వచ్చేది ఎప్పుడో వస్తాడంటే వచ్చేదాకా మనం ఎందుకు ఇక్కడ కష్టపడాలి, శుభ్రంగా విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి శుభ్రంగా పడకేస్తారంట. వాక్యంలో ఉంటుందండి, నేను దొంగ వలే వచ్చేదను. వాళ్ళు అనుకున్నారండి ఎప్పుడు వస్తాడులే, వచ్చినప్పుడు అంటే పెళ్లి కుమారుడు వస్తే అడావుడిగా ఉంటుంది కదా, అడావుడికి లేచి లేకొచ్చు మనం కూడా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఎందుకు కష్టపడాలి అని. ఆయన రావటం అయ్యింది, ఇక్కడ అందరూ వెళ్ళిపోవడం జరిగిందండి. ఆ అడావుడికి లేచారు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారంటండి, కొంచెం నూనె అంటే మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏటి ఉపయోగం మనకి? అయ్యా మా పని మాకే బరువు అయింది, ఇప్పుడు మీ అందరూ కూడా తొందరపడి ఉన్నాం, మేము వెళ్ళిపోవాలి, మీరు అంగటి వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అంగట్లో దొరికితే చూడండి. ప్రార్థన అంగట్లో దొరకదండి. వాళ్ళు అన్నీ సిద్ధం పడేటప్పటికి ఏమైంది? వాళ్ళ ముఖం ముందే తలుపు మూసేసారండి. అప్పుడు అరుస్తున్నారంట, ప్రభా మేము కూడా వస్తాం, తలుపు తీయమని. అక్రమ చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి తొలగిపోండి. హల్లెలూయా.
ఎత్తబడే దాంట్లో ఉండాలండి. ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, నష్టపోయేది మనమే. అందుకే మనం ఆరాధించేది జీవము గల దేవుడును. జీవం ఉన్నది ఎప్పుడు కూడాను క్రియ జరిగిస్తుందండి. ఏ క్రియ జరిగించకపోతే అది ఏమవుతుందండి? ఇప్పుడు నేను జీవిస్తున్నానంటే దానికి అక్కడ ఆధారం నాలోంచి వచ్చేటువంటి ఊపిరండి. ఆ ఊపిరి లేకపోతే నేను ఎలా కనపడతాను? ప్రార్థనా పనులు మనం ఆ ప్రార్థనే మనలో కనపడకపోతే అందుకే మనం ఆరాధిస్తున్నది జీవము గల దేవుడను. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తతో మనం ఆరాధించేవారునే ఉండాలని. ఇదే సాక్ష్యం. నా దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాను, ఆయన ఖచ్చితంగా నా కోసం వస్తాడు అన్న సాక్ష్యం అనేది మనలో ఎప్పుడూ ఉండాలండి. ఆ సాక్ష్యం ఉందనుకోండి, ఎప్పుడు కూడా మనం ధైర్యంతో ముందుకెళ్ళేవారునే మన దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.